శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. డాన్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ వైఫ్ సుమలత గారు విన్ అయ్యారు అని న్యూస్ బయటకు వచ్చింది. అసలు ఎన్ని ఓట్లతో విన్ అయ్యారు? థంబ్నైల్స్ చూస్తున్నాం, రకరకాలుగా పగ తీర్చుకున్నారు జానీ మాస్టర్ వైఫ్ అని చెప్పేసి పెడుతున్నారు. అంటే చాలా నెగిటివిటీ క్రియేట్ అయింది. అయినప్పటికీ కూడా విన్నింగ్ అనేది ఎలా తీసుకుంటారు? నెగిటివిటీ ఎక్కడ క్రియేట్ అయిందమ్మా? ఎక్కడ కూడా జానీ నెగిటివిటీ అనేది ఏం లేదు. నిజం చెప్పాలంటే జానీ మాస్టర్ గారి సానుభూతే ఆయనకి వర్కౌట్ అయింది వాళ్ళ ఈ ఎలక్షన్లో. ఇక్కడ 2-3 ఫెమినిస్టులు మాట్లాడి ఉండొచ్చు. పోక్సో కేసు పెట్టి ఆయన్ని అనవసరంగా జైలు పాలు చేసి ఆయనకి రావాల్సిన నేషనల్ అవార్డు కాలరాసి ఆయనకి రావాల్సిన ఆపర్చునిటీస్ పోగొట్టుకొని ఇలా ఆయన జీవితాన్ని నాశనం అయిపోయేట్టు చేసింది వీళ్ళు కదా. ఆయన మీద సానుభూతి ఉంది. ఇప్పుడు ఎవరు పడ్డారు, ఎవరు కొట్టారు? జానీ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ పడ్డారు. నిజం చెప్పాలంటే ఆయనకన్నా ఈవిడ సుమలత గారు ఎక్కువ బాధ అనిపించారు పాపం. 2 పిల్లల్ని వేసుకుని ఆయన కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, బెయిల్ కోసం వాటి కోసం తిరిగి, ఒక ములాఖతుల కోసం జైళ్ళ చుట్టూ తిరిగి ఇంత కష్టం అనిపించారు ఆవిడ. కేసులు పెట్టి చోద్యం చూస్తూ వేడుక చూస్తున్నారు కొంతమంది బయట. ఇంకా వాడు అట్లా కావాలి, ఇంకా నాశనం అయిపోవాలని చెప్పి చూస్తున్నారు. బట్ జరిగింది ఏంటి అనేది మీకు నాకు కొంత లైట్గా తెలుసు, కానీ డ్యాన్స్ అసోసియేషన్లో అందరికీ తెలుసు. ఓకే, ఇట్స్ నాట్ ఏ అత్యాచారం, వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నారనే విషయం అక్కడ డ్యాన్స్ అసోసియేషన్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అందరికీ తెలుసు ఇది ఫేక్ కేసు. అందరికీ తెలుసు ఇది కావాలని ఆయన్ని కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్లో ఇరికిచ్చిన ఇది. అందరికీ అయ్యో పాపం జానీ మాస్టర్ అనే ఉండింది. కానీ వాళ్ళ నోరు నొక్కారు. మీరు ఎవరన్నా సరే జానీ మాస్టర్ గురించి ప్రెస్లో కానీ మాట్లాడారంటే మీకు డాన్సర్స్ అసోసియేషన్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్లు ఇచ్చిన నోటీసులు కూడా మనకు వచ్చినాయి మీడియాలో. సో అలా వాళ్ళ నోరు నొక్కితే ఎన్నాళ్ళు చూశారు కానీ వాడి ఒక ఆయుధం ఉంది, ఓటు. ఆ ఓటుతో సరిగ్గా చెప్పు తీసుకొట్టినట్టు సమాధానం చెప్పాడు వాళ్ళు. ఒక పేపర్ ఒక న్యూస్లో 439 ఓట్ల మెజార్టీ అన్నారు. నేను కనుక్కుంటే మరి 25-30 ఓట్స్ అని చెప్తున్నారు. బట్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కానీ ఒక సూపర్ గెలుపు. ఆపోజిట్ లో ఎవరండి? ఆపోజిట్ పర్సన్ నేను న్యూస్లో సుమలత గారు గెలిచారనేది చూసాను. బట్ ఆపోజిట్లో ఈయన మీద కేసు పెట్టిన ఆవిడే అండ్ అలాగే కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా పనిచేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాకూడదు అంటే వాళ్ళ భార్య కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్షిప్ చేజెక్కించుకోకూడదు అని చెప్పి చాలా ఆఖరి క్షణం వరకు చాలా ప్రయత్నాలు చేశారు వీళ్ళు. అంటే ఇక్కడ ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు జానీ మాస్టర్ పార్టిసిపేట్ చేయకూడదని సుమలత గారితో చేయించారు. అంతే. ఆయనకి ఎన్ని ఇయర్స్? 2 ఏళ్ళు నిషేధం ఉంది. ఓకే, అది కూడా పాష్ కమిటీలో మన ఝాన్సీ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వాళ్ళు ఇచ్చిన తీర్పులో దాంట్లో పోక్సోని వాళ్ళని సమర్థించలేదు, ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ వర్క్ ప్లేస్లో ఏదో గొడవ జరిగింది, హెరాస్మెంట్ జరిగింది అనే కోణంలో మేము ఇది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. దానికి మళ్ళీ ఇప్పుడు గౌరవ న్యాయమూర్తి స్థానంలో తమ్మారెడ్డి గారు కానీ ఝాన్సీ గారు కానీ ఉండి ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు తమ్మారెడ్డి గారు ఆయన గౌరవం అట్లాగే నిలబెట్టుకున్నారు. ఆయన తర్వాత ఎప్పుడు కూడా దాని గురించి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత నాకు సంతోషంగా ఉందనో నాకు బాధగా ఉందనో ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఝాన్సీ గారు వెంటనే ట్వీట్ పెట్టడం, ఏదో గెలిచేసాం అంటే ఒక పక్షం తీసుకొని మాట్లాడినట్టుగా ఆవిడ ట్వీట్ కూడా చూసాం. సో ఇక్కడే జనాలందరికీ కూడా డౌట్ వస్తుంది, అంటే బయాస్డ్గా ఈ నిరికించడానికి ఎవరైనా ట్రై చేశారా అనేది. సో దీనికి మనం ఫస్ట్ కథ తీసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది నాట్ జస్ట్ అత్యాచారం లేకపోతే ఇంకోటి ఏదో కాదు. ఎందుకంటే ఆవిడే చాలా క్లియర్ కట్గా నేను మాస్టర్ని ప్రేమించాను, ఆ విషయం అక్కకి తెలిసిపోయింది, తర్వాత మేము విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు జానీ మాస్టర్ వద్దనుకున్నా కూడా నేను ఏదో రకంగా ఆయనకి నేను గుర్తు చేస్తాను, పోక్ చేస్తాను, ఆయన ఇదవ్వాలి, ఆయన డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి ఎంతో ప్రేమగా రింగు కొనిచ్చాను, వాచ్ కొనిచ్చాను, ఇవన్నీ కూడా చెప్పేసి ఇవన్నీ పోలీస్ కంప్లైంట్లో ఉండవు, ఎక్కడా చెప్పరు. కానీ దానికి సమాధానం కూడా ఇవాళ దాకా చెప్పరు. ఏమనంటే కోర్టులో చెప్పుకుంటూ ఉంటారు తప్ప. బట్ మనిషి మీద నింద మోపేసి ఆయన 30-40 రోజులు జైల్లో పెట్టేసి చేస్తారు.
సరే మీకు అసలు దీని వెనకాల మీకు ఒక చిన్న అనాలజీ చెప్తా. చెప్పండి. అసెంబ్లీ రౌడీ అని ఒక సినిమా వచ్చింది మీ చిన్నప్పుడు అనుకుంటా, చూసుంటారు. మోహన్ బాబు గారు. దాంట్లో ఒక పెద్ద రౌడీ ఉంటాడు, వాడు ఏదో చేసి ఈయన మీద వేసేస్తాడు. జనాలందరికీ తెలుసు ఊళ్ళో, ఎట్లా అయితే డాన్సర్స్ అసోసియేషన్లో అందరికీ తెలుసో వీళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ గురించి, అలాగే దీని గురించి అందరికీ తెలుసు. ఆయన కానీ ఎవ్వడు కూడా బయటకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ధైర్యం చేయడు. ఈయన జైల్లో మగ్గుతుంటాడు మన హీరో. అప్పుడు ఏం చేస్తారంటే ఒకళ్ళు వచ్చి నామినేషన్ పత్రాలు తీసుకొచ్చి నువ్వు ఎలక్షన్లో పోటీ చేయి, ఎలక్షన్స్ వస్తున్నాయి, జనాల్లో నీకు ఖచ్చితంగా ఇది ఉంటుంది అని చెప్తే ఆ ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో గెలుస్తాడు మోహన్ బాబు. గెలిచిన తర్వాత ఆయన అప్పుడు కోర్టు అంటే అంత పబ్లిక్గా జరిగింది కదా, ఒక్కళ్ళు కూడా సాక్ష్యం చెప్పలేదు, ఇప్పుడు అందరూ కూడా ఓటు ద్వారా సాక్ష్యం చెప్పారు, ఈ విషయం మేము నమ్ముతున్నాం అని చెప్పి కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే, వీళ్ళెవ్వరు కూడా వచ్చి సాక్ష్యాలు చెప్పడానికి ధైర్యం చేయరు. ఎందుకు పెద్దవాళ్ళతో మనం టక్కర్ తీసుకోవడం అని చెప్పి చాలామంది కామ్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే ఓటు రూపంలో చెప్పాల్సి వస్తుందో చెప్పు తీసుకొట్టినట్టు చెప్పారు. వీ నో వాట్ ఈస్ జానీ మాస్టర్ అనేది అక్కడ కనబడుతుంది. ఇక్కడ బేసికల్లీ సుమలత గారు గెలిచినా కూడా ఇది జానీ మాస్టర్ గెలుపుగానే మనం చూడవచ్చు. వాళ్ళు ఎవరైతే తీర్పు ఇచ్చారో వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఇది కళ్ళకు కనబడుతున్న విషయమే. జానీ మాస్టర్ని గెలిపించుకుందామనే ఆ కోరికతోటే వీళ్ళందరూ కూడా ఆవిడకి ఓటు వేశారు. ఇంతమంది ఆయన్ని సపోర్ట్ చేస్తున్నా కూడా ఆ రోజున కూడా జానీ మాస్టర్ ఎలక్షన్లో నిలబడితే ఆయన గెలుస్తాడని తెలిసి ఏదో రకంగా కేసులు అడ్డం పెట్టి ఆయన తప్పించారు తప్ప నిజానికి దిస్ ఈజ్ ద అల్టిమేట్ ట్రూత్. ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. అలాగే అక్కడ మన అంటే బయట నుంచి న్యూస్ చూసేవాళ్ళు, బట్ అక్కడ ఉండే అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పిన తీర్పు కదా ఇది. ఇవాళ ఇది కేవలం ఒక డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోసం జరిగిన ఎన్నికగా మాత్రమే మనం చూడకూడదు. ఖచ్చితంగా జానీ మాస్టర్ మీద పడ్డ నిందకి అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన తీర్పు అంతే. ఇది అంటే రకరకాల పరిణామాలు చూసాము. ఆయన పైన పోక్సో పట్టడం, ఎన్ని రోజులు ఉన్నారండి? దాదాపు 39 రోజులు లోపల జైలు జీవితం అనుభవించడం. ఆ టైంలోనే నేషనల్ అవార్డు అనేది క్యాన్సిల్ అవ్వటం. మరి ఇప్పుడు ఈ లాస్ అంతా ఎలా రికవర్ అవ్వాలంటారు? అంటే మీరు కొంతవరకు చేయగలరు. ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళీ ఇప్పుడు రెహమాన్ గారితో, రామ్ చరణ్ గారితో ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రజనీకాంత్ గారితో చేస్తున్నారు. సో హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ టు హిస్ వే. అండ్ అవన్నీ కూడా ఏదో రికమెండేషన్లతోనో లేకపోతే ఏ పెద్ద పెద్ద స్టార్లు చెప్పారో పెద్ద పెద్ద డైరెక్టర్లు చెప్పారనో కాదు కదా, ఆయన టాలెంట్ మీద వచ్చినాయి. అండ్ అది ప్రూవ్ కూడా అవుతుంది. ప్రపంచం మొత్తం కూడా ఆయన స్టెప్లకి డ్యాన్స్లు వేస్తున్నారు ఇవాళ చిక్రీ చిక్రీ పాటకి. సో ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ హీ ప్రూవ్స్ టైమ్ అండ్ అగైన్. అసలు ఏంటి దీని వెనకాల ఇదంతా కూడా ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే మీకు దీని వెనకాల పొలిటికల్ కోణం చెప్తారు. నంద్యాల ఎలక్షన్స్ టైంలో, అది మన ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో అక్కడ ఒక ఆయనకి వైసీపీ ఎమ్మెల్యేకి మన అల్లు అర్జున్ ఆయన ఫ్రెండ్ అవడంతో వెళ్ళి సపోర్ట్ చేశారు. అవును, అది ఇట్ డిడ్ంట్ గో వెల్ విత్ జనసేన. నువ్వు మెగా క్యాంప్ అయ్యింది, నువ్వు వేరే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తావు, జనసేన ఉండగా జనసేనకి సపోర్ట్ చేయకుండా నువ్వు వేరే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తావు అని చెప్పి కొంతమంది ప్రశ్నించారు. అండ్ ఈయన ఒక హార్డ్ కోర్ జనసేన కార్యకర్త, మన జానీ మాస్టర్. ఇది మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అంటే ఆయన అసలు చూసుకుంటారు. అటువంటి మనిషి ఆ ఎన్నికల హీట్లో ఆయన చేసింది ఏంటంటే ప్రొఫెషన్ని పాలిటిక్స్ని సపరేట్గా చూడకుండా నేను ఇంకా ఈయనతో సినిమాలు చేయను, అల్లు అర్జున్ ఇలా చేశారు కాబట్టి మనకి కాని పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి నేను పుష్ప నుంచి తప్పుకుంటున్నాను అన్నట్టుగా పుష్ప నుంచి ఆయన బ్యాక్ ఆఫ్ అయిపోయారు. ఓకే, అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలి? వాళ్ళు అప్పటికే ఈయనకి ఈవిడికి మధ్య గొడవలు, ఎవరు జానీ మాస్టర్ అండ్ అసిస్టెంట్. ఎందుకు గొడవలు మనందరికీ తెలుసు. వాళ్ళ ఆవిడకి తెలిసిపోయింది, ఆవిడ వచ్చి కొట్టిందో తిట్టిందో ఏదో అయింది, వీళ్ళిద్దరు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇదంతా నడుస్తుంది. వాళ్ళ అమ్మాయి ముస్లిమ్స్లో 2-3 పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎట్టాగైనా మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఒక మౌలానాతో మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఏదో రకంగా కలపాలని చూస్తుంది. బట్ ఆవిడకి తెలిసి ఇంకా కామ్గా ఉండాల్సిన పరిస్థితిలో ఆ దూరం అది పగగా మరి ఎలా తీర్చుకోవాలని వెయిట్ చేస్తున్న తరుణంలో అక్కడి నుంచి ఈవిడికి పిలుపు వచ్చింది. సరే జానీ మాస్టర్ వెళ్ళిపోయారు, మరి మీరు చేస్తారా అన్నట్టుగానే వచ్చింది. వచ్చినప్పుడు సరే అవకాశాన్ని అందిపుచ్చుకొని చేస్తున్నప్పుడు కూడా మనకి వినబడుతున్నది ఏంటంటే
మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఆయన అంటే ఇప్పుడు కొన్ని ట్యూన్స్ చేసి పెట్టుకుంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్, అలా ఆయన కొన్ని స్టెప్స్ అలా పెట్టుకుని ఆయన ఆర్సనల్లో ఉండేవన్నీ కూడా తీసుకెళ్ళి ఈవిడ అక్కడ పెడుతుంది అనేది ఒక విషయం తెలిసి ఈయన అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నట్టుగా, నువ్వు కావాలంటే సొంతంగా చేసుకో, కాపీ కొట్టాల్సిన పని ఏంటి అని చెప్పి ఆయన ఆ గొడవ హీట్ పెరిగి గొడవ అయింది. ఆ గొడవే పాష్ కమిటీ వాళ్ళు ఇది తీర్పు ఇవ్వడానికి కారణమైంది. బట్ బేసికలీ ఆ గొడవకి కారణం ఇది. బట్ దాన్ని ఎలా చిత్రీకరించారు? ఒక పోక్సో అయింది, ఒక అత్యాచారం అయింది, ఇన్నైనాయి. ఇప్పుడు ఆ గొడవ అయినప్పుడు అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్లు కొంతమంది మేము నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళడం. మరి చాలామంది చూసేది ఇదేంటంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, ఆ హీరో అల్లు అర్జున్ లేకపోతే సుకుమార్ గారు వీళ్ళే సపోర్ట్ చేసి పెట్టించారని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. బట్ అవి మనం ప్రూఫ్స్తో చూపించగలిగినవి ఇవేం కాదు. బట్ జరిగింది అయితే ఇదే, అంటే నంద్యాల ఎలక్షన్లో ఆ స్టేట్మెంటు, తర్వాత ఇది ఈయన తప్పుకోవడము, తర్వాత ఈవిని తీసుకోవడము, ఈ గొడవ తీసుకొని నువ్వు నాకు ఎందుకు చెయ్యవు పుష్పకి అని ఈగోతోటి వీళ్ళు ఈయన మీద ఈవిని పావుగా వాడి కేసులు పెట్టించారు అనేది ఒక వాదన. దీనికి ఏ రకమైన ప్రూఫ్ లేవు, కానీ మనం కనెక్టింగ్ ద డాట్స్ లాగా చూడాలి. దీన్ని కథలు కూడా బాగుంటుంది, బట్ ఎంతవరకు నిజం ఎవరికి తెలియదు. కానీ నిజానికి జరిగింది ఏంటంటే అక్కడ గొడవ జరిగిన మాట వాస్తవం, దానికి ఐ విట్నెస్లు ఉన్నారు. ఆ ఐ విట్నెస్లు ఆ గొడవ గురించి చెప్పిన దానికి బట్టే ఆ పాష్ కమిటీలో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. కానీ ఇది ఏ రకంగానూ అత్యాచారం అనడానికి కానీ పోక్సో అనడానికి కానీ ఇవాళ దాకా ఎక్కడ సాక్ష్యాలు లేవు. ఇంకా ఇది ఎఫ్ఐఆర్ అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి సాక్షాత్ హైకోర్టు జడ్జి గారు శ్రీదేవి గారు తీర్పిచ్చారు, వీళ్ళిద్దరిది ఎఫ్ఐఆర్ అని అర్థమవుతుంది, ఒకళ్ళనే శిక్షించడం అనేది తప్పు, అందుకనే నేను బెయిల్ గ్రాంట్ చేస్తున్నాను ఆవిడ చెప్పారు చాలా క్లియర్ కట్గా. దీనికి తోడు మేజరా మైనరా అనే కన్ఫ్యూషన్కి కూడా ఆవిడ డీజోడికి మైనర్గా ఉన్నప్పుడు మేజర్ అని చెప్పుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా అవతల వాళ్ళు అంటే ఫ్రాడ్గానే చూడాలి మనం. ఇప్పుడు మైనర్గా ఉండి మేజర్గా వెళ్ళామంటే అది సరే, మైనర్గా ఉన్న వాళ్ళని తప్పులు పట్టలేము, ఎందుకంటే మైనర్ వాళ్ళు మర్డర్ చేసినా కూడా వాడి మీద కేసులు పెట్టలేని పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులను తప్పట్టాలి. ఇప్పుడు సరే ఆ రకంగా ఇది ఒక పొలిటికల్ రంగుతోటి ఈయన్ని బలిపశువుగా చేశారు. బట్ ఇక్కడ ఈయన స్వామి భక్తితోటి పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో నేను సపోర్ట్గా ఉంటాను, ఎలక్షన్ టైం నుంచి కూడా ఉన్న టైంలో మరి ఆయనకి కష్టం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఉండాలి కదా. అవును, వెంటనే పార్టీ సస్పెండ్ చేసింది కదా. చాలా మంది అనుకునేది కూడా అదే. తిరిగి జాయిన్ చేసుకున్నారండి? జాయిన్ చేసుకున్నారా లేదా అంటే ఇప్పుడు ఒక నింద పడ్డ వాళ్ళని మనం తీసుకోవడం అనేది, అంటే వాళ్ళు చెప్పడం ఎలా ఉంటుందంటే చూడు అని నాకు తెలుసు నువ్వు నిర్దోషం అని, బట్ ఇటువంటివి ఉన్నప్పుడు మనం పార్టీలో తీసుకుంటే ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది. ఐ నో యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్లయింగ్ కలర్స్, నీకు నీ పని నువ్వు చేసుకో, దాంతోనే నువ్వు సమాధానం చెప్పు. అండ్ ఇంకా మెగా క్యాంప్లో అంటావా నీకు ఏ రకమైన ఇది లేదు, ఏ రకమైన లోటు ఉండదు. సో రామ్ చరణ్ తీసుకోవడానికి కూడా మేబీ బాబాయ్ అబ్బాయే కదా, సో మేబీ పవన్ కళ్యాణ్ రికమెండేషన్ కూడా అయి ఉంటుంది. బట్ దాన్ని నిలబెట్టుకున్నారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ ఆయన హిట్ అయినా తట్టుకోలేక ఏడుస్తూ ఆయనకి నేషనల్ అవార్డు వస్తే దాన్ని ఏదో రకంగా క్యాన్సిల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి దాన్ని ఆపించి, తర్వాత ఆఖరికి టికిరీ చికిరీ పాట ఇంత హిట్ అయితే అది కూడా చూసి తట్టుకోలేక ఓరవలేక ఇంట్లో అన్ని పగలగొట్టుకొని తట్టుకోలేని ఓరలేని తనతో ఇంకేదో ఒకటి ఏదో ఒకటి చెయ్యక్క అని చెప్పి ఎవరితోనో ఫెమినిస్టులతో ట్వీట్లు పెట్టించి ఏంటి పోక్సో ఉన్న వాళ్ళతో ఎలా చేస్తారు రెహమాన్ ఏమైనా గవర్నమెంటా లేకపోతే పోలీసా? ఆయన ఒక టాలెంట్తో వర్క్ చేస్తున్నాడు, ఆయనకు తెలుసు ఈ దొంగ కేసులు అని చెప్పి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు రామ్ చరణ్కి తెలీదా లేకపోతే పవన్ కళ్యాణ్కి తెలీదా? అందరికీ తెలుసు. బట్ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ జడ్జిమెంట్ అంతేగాని. సో నిన్న పడింది, టైం పడుతుంది, బట్ ఈ లోపల పనే చేయకూడదు, పనే ఇవ్వకూడదు అంటే ఇప్పుడు పోక్సో కేసులు జరగడానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. 20 ఏళ్ళ తర్వాత వాడు నిర్దోషని చెప్పే టయానికి వీడి జీవితం అంతా నాశనం అయిపోతే ఈ చిన్మయ్య గారు తెచ్చిస్తారా జీవితం? దోషం నిర్దోషం నీకు తెలీదు, ముద్దాయి మాత్రమే అతను ఇప్పుడు పనే చేసుకోకూడదని తీసేస్తే రేపు ఆయన జీవితం అంతా నాశనం అయిపోతే రేపు ఒక 10 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పిస్తుంది ఆయన నిర్దోషని. అప్పుడు నువ్వు తెచ్చిస్తావా? నీ మాటల వల్ల లేకపోతే ఇంకోటి వల్ల ఆయన ఉపాధి కోల్పోతే ఎవరు తెచ్చిస్తారు? ఏదో ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా ఇష్టం వచ్చినట్టు పెట్టేయడం, కొన్నిసార్లు ఇలాంటివి పెట్టడం వల్ల కదా జనాలు బూతులు కూడా దిక్తారు ఈ మధ్య దేంట్లోనో. సో దట్ ఈస్ ద పాయింట్. కానీ ఇక్కడ
న్యాయం జరగడానికి కోర్టులు పోలీసులు ఈ ప్రొసీజర్ చాలా టైం పట్టచ్చు గాక, కానీ జనాలకి తెలుసు. అట్ ద సేమ్ టైం జనాల కన్నా బాగా అక్కడ డాన్సర్స్ అసోసియేషన్లో వాళ్ళందరికీ తెలుసు. ఇది వాళ్ళందరూ కోర్టులో జడ్జి ముందు ఇచ్చిన సాక్ష్యంగా నేను భావిస్తున్నాను. రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ.